హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను. శ్రద్ధగా ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనకు మనమే సమస్యల్ని ఎందుకు సృష్టించుకుంటామో ఒక్కసారైనా ఆలోచించారా? మనల్ని మనమే క్షమించుకోలేదు కాబట్టి, క్షమించి వదిలిపెట్టేయటం లేదు కాబట్టి శిక్షించుకుంటున్నాం. మనల్ని మనమే శిక్షించుకోవటానికి కారణం మనల్ని మనమే క్షమించుకోలేకపోవటమే. ఇతరుల్ని శిక్షించాలి, హింసించాలి, పగ సాధించాలి, ఇలాంటి భావనలు ఎందుకంటే వారిని క్షమించి వదిలిపెట్టే బుద్ధి అవ్వదు కనుక. శిక్షించాలన్న తపన ఎక్కువగా మన మనసులో కలుగుతుంది కాబట్టి. కావున మన హృదయాల్లో క్షమాగుణ అవతరించాలంటే మొదటిగా మనల్ని మనం క్షమించుకొని తక్కిన వారిని మరి తక్కిన విషయాల్ని క్షమించేయగలగాలి. మన హృదయాలు క్షమాతత్వంతో నిండిపోతేనే ప్రేమ భావన అంకురిస్తుంది, ప్రేమ పుడుతుంది. కావున క్షమాతత్వాన్ని సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? ఎలా ఈ క్షమాతత్వాన్ని సాధన చేయాలి? మొదటగా మనల్ని మనం ఎందుకు క్షమించుకోమో పరీక్షించుకుందాం. నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను, నేను అనుకున్నంత సంపాదించలేకపోతున్నాను, నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, నేనంత చెడ్డవాడిని, నేను చేసినవన్నీ పాపకార్యాలు, నేను బీదవాణ్ణి, నేను బీదరికంలో ఉన్నాను, నేను పేదరికంలో ఉన్నాను, నేను ఏది పొందలేకపోతున్నాను, నా మాట ఎవ్వరు వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చాలా గొప్ప, నా మనసు నా ఆధీనంలో ఉండట్లేదు, ఇలాంటి జీవితం నేను ఎందుకు ఎంచుకున్నానో, అసలు ఎందుకు ఇలాంటి జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇలాంటి మొదలగు కారణాల చేత మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం. ఇవన్నీ మన హృదయాల్లో పేరుకుపోయిన ఒక చెత్త విషయాలు. వీటన్నిటికీ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. జీవితం ఉన్నదే నేర్చుకునేందుకు. మరి తప్పులు చేయటం మానవ సహజం, తప్పులు చేస్తూనే నేర్చుకుంటాం. మరి తప్పు అనేది లేదు, అది మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన మానసిక స్థితి. తప్పు చేశానని మనం భావించుకుంటే అది ఒక గిల్టీ ఫీలింగ్, ఆ గిల్టీ ఫీలింగ్గా మారుతుంది. కావున ఎంత చిన్న విషయానికైనా లేదా ఎంత పెద్ద విషయానికైనా మిమ్మల్ని మీరు వెంటనే క్షమించుకోండి. మనం దేనైనా ఎందుకు క్షమించము? ఎందుకంటే మనకు ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేయడం ఇష్టం లేక వదిలిపెట్టేయలేకపోతున్నాం. దాని గురించి ఆలోచిస్తున్నాం, దాని గురించి గుంజుకుంటున్నాం, బుర్ర గీక్కుంటూ ఉంటాం. కావున క్షమించాలంటే దేన్నైనా వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి. ఊరికే దేన్ని మోయకూడదు, ఆ బరువు మోసుకుంటూ వెళ్ళకూడదు. మనం మన మనసుల్లో ఎన్నో విషయాల్ని వదిలిపెట్టక మోతలాగా మోస్తూ ఉంటాం. అందుకే మనం ప్రస్తుతంలో ఇమడలేకపోతున్నాం, ప్రస్తుతంలో జీవించలేకపోతున్నాం, వర్తమానంలో జీవించలేకపోతున్నాం. వర్తమానంలో జీవించాలంటే ఆ మనోభారాన్ని సమస్తము విస్మరించాలి, వదిలేయాలి. మీ మనసులో పేరుకుపోయినటువంటి ఆ చెత్త నెగిటివ్నంతా కూడా వదిలేయాలి. అన్ని భారాల్లోకెల్లా ఈ మనోభారం సహించజాలంది, చాలా బరువైంది. కావున ఎక్కడిదక్క ఎవరిని వారుగా వదిలిపెట్టేసి మనం మనంగా ఉండటం నేర్చుకోవాలి. వేటిని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. మొదట మనల్ని మనంగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. ఇతరులను ఇతరులుగానే స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. మీ కుటుంబాన్ని, ఈ సామాజిక వ్యవస్థను, ప్రపంచం పరిస్థితిని ఉన్నట్లుగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి. ఎందుకంటే నిరంతరం ఏంటి వ్యవస్థ ఇలా ఉంది, ఎందుకు అతను నా మాట వినట్లేదు, ఎందుకు నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, ఇలా వాపోతూ ఉంటాం, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మన దృష్టి దేనిపైన ఉంటే అది పెరుగుతూ పోతుంది. ఇంకా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ పరిస్థితుల్ని ఈ వ్యవస్థలోనికి మీరు ఆకర్షిస్తున్నారు. కావున వ్యవస్థను వ్యవస్థగా వదిలిపెట్టేసి ఇంకా అది ప్రేమపూరితంగా, సత్యవంతంగా మారాలని మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. మన గతాన్ని మనం వదిలిపెట్టేయాలి. మనలోనూ మరి ఇతరుల్లోనూ లోపాలను చూడటం వదిలిపెట్టేయండి. దేన్ని తీర్మానించకండి, జడ్జిమెంట్ చేయకండి, తప్పొప్పుల్ని ఎంచకండి. ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోండి. మనల్ని మనం నిందించుకోవటం, ఆత్మనిందను వదిలిపెట్టేయండి. మీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్ని వదిలిపెట్టేయండి. పాత చాదస్తపు అజ్ఞానపు సాంప్రదాయాల్ని వదిలిపెట్టేయండి. దీనివల్లనే మన పెద్దలు మన తరపు నూతన పద్ధతుల్ని స్వీకరించలేక మన జీవన విధానాల్ని ఓర్వలేకపోతున్నారు. మీరు అలా కావద్దు. ఇలా ఎన్నో విషయాల్ని మనం వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. క్షమించాలంటే మన హృదయాలు క్షమాతత్వంతో నిండాలంటే
మన అందరినీ మరి అన్నింటినీ వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. వదిలిపెట్టేయటం అంటే మానసికంగా మాత్రమే, నీ అంతరంగంలో మాత్రమే వదిలిపెట్టు. బాహ్యంగా కొన్నింటిని నటించాల్సి ఉంటుంది. ఆంతరంగిక సత్యం, బహిరంగిక నాటకం, అదియే కదా జీవితం. కాబట్టి చక్కగా మీకు మీరుగా జీవించడం నేర్చుకోండి. ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏదైనా బాధ కలుగుతుంటే ఆ బాధను ఎక్కువగా మీ మనసుకు తీసుకోకండి. అనవసరమైన రోగాల పాలవుతాం. ఆ బాధను అక్కడే వదిలిపెట్టేయండి. హ్యాపీగా క్షమించమని కోరండి. హ్యాపీగా ఉండండి. జీవితం హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.